హలో ఫుడీస్, వెల్కమ్ టు కీడోస్ కిచెన్. పాతకాలంలో మన అమ్మమ్మలు చేసే ట్రెడిషనల్ స్టైల్లో పందిడి చిక్కుడుకాయల ఫ్రై చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి ఉంచుకొని ఆల్రెడీ మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ఉడికే లోపల మనం 1/2 కప్పు శనగలు, 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 7 నుంచి 8 రెబ్బల వెల్లుల్లి వేసుకొని, మన పాతకాలంలో వాడేవాళ్ళు కదండి రాతి రోలు, అందులో కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అందుకే అండి అప్పుడు అమ్మమ్మలు చేసే స్టైల్లో ఏ కూరలైనా అంతే రుచిగా ఉండేవి. అన్నీ కూడా వాళ్ళు రోలల్లోనే రుబ్బేవాళ్ళు, రోలల్లోనే దంచేవాళ్ళు. సో మనం కూడా అదే వేలో ట్రై చేద్దాం. చూసారు కదండి, కచ్చా పచ్చాగా అయితే దంచేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత అందులో ఉన్న వాటర్లో నుంచి చిక్కుడుకాయ ముక్కల్ని సపరేట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి ఈ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అరోమా అనేది చాలా బాగుంటుందండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వాటర్లోంచి సపరేట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు అందులోకి యాడ్ చేసుకొని వాటర్ అంతా ఇమిడిపోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా వాటర్ అంతా ఇమిడిపోవడం వల్ల చిక్కుడుకాయ అనేది బాగా ఫ్రై అవుతుందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆల్రెడీ మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న శనగల పొడి అందులోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చిక్కుడుకాయ తాలింపు కాంబినేషన్ టమాటా రసం. వేడి రైస్లోకి వేడి టమాటా రసం, వేడి పందిడి చిక్కుడుకాయ ఫ్రై కాంబినేషన్ అదిరిపోతుందండి. మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే